హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం గత క్లాసెస్లో సింధు నాగరికతకు సంబంధించి మొత్తం నేను 6 పార్ట్స్ కింద వీడియోస్ నేను పోస్ట్ చేశానండి యూట్యూబ్లో. నెక్స్ట్ సింధు నాగరికత టాపిక్ అంతటితో కంప్లీట్ అయిన తర్వాత నేను ప్రీవియస్ బిట్స్ మనకి బిట్ పేపర్స్ అయితే నేను ఇప్పుడు వీడియో పార్ట్ 1 చేశానండి. ఇది పార్ట్ 2 అనమాట. మ్యాక్సిమం ఆ 6 పార్ట్లు చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే కనుక మీకు క్లారిటీ వస్తుంది. ఎప్పుడైనా సరే మనం ఏదన్నా సరే టాపిక్ చదివిన తర్వాత మనం వెంటనే ప్రాక్టీస్ బిట్స్ అనేది చేయాలి. చేస్తే కనుక మనకు ఒక అవగాహన వస్తుంది. అప్పుడు మనం ఎక్కడ వీక్ ఉన్నామో తెలుసుకుని ఆ పార్ట్ చదువుకోవడానికి అవుతుందండి. ఇంకోటి ఏంటంటే మనం చదివిందే వస్తుందని ఉండదు కదండి. కాంపిటేటివ్ ఫీల్డ్లో కొంచెం ఎక్సెస్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. అవి ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి చేసినప్పుడు మనకి ఇంకొంచెం బాగా మనకి దాని మీద మనకి గ్రిప్ వస్తుంది అనమాట అండి. అందుకే నేను ఫస్ట్ పార్ట్ అప్లోడ్ చేశాను. ఇది సెకండ్ పార్ట్ అండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరమైతే షేర్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. కానీ మీకు మంచి అవుట్పుట్ ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తానండి. సరే అండి, మనం స్టార్ట్ చేద్దాం. ఇంకా సింధు నాగరికత ప్రజలు ఎవరిని పూజించేవారు? ప్రకృతిన, జలాన్న, గాలిన, అగ్నిన? సింధు నాగరికత ప్రజలు అనేటువంటి వారు ప్రకృతిని ఎక్కువ పూజించేవారండి. హరప్ప ప్రజలు పూజించినటువంటి పక్షులు క్రింది వానలో ఏవి? ఇది మనం డిస్కస్ చేసుకున్నామండి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో. మనం ఆన్సర్ వచ్చి పావురమ, నెమల, కాకి, గ్రద్ద. పావురాన్ని అయితే వీళ్ళు ఎక్కువ పూజించారండి. సింధు నాగరికత ప్రత్యేకత ఏంటి? సింధు నాగరికత ప్రత్యేకత భవన నిర్మాణం, పట్టణ ప్రణాళిక, శిల్పకళ, పైవన్నీ. మీరు ఒకటి గుర్తుంచుకోండి, సింధు నాగరికత అని అనగానే మనకి పట్టణ ప్రణాళిక అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా సింధు నాగరికత అనగానే మీరు టౌన్ ప్లానింగ్ లేదా పట్టణ ప్రణాళిక లేదా నగర నిర్మాణం, ఇది మనకి బ్లైండ్గా ఫిక్స్ అయిపోయింది. మెయిన్ చాలా ప్రత్యేకత అనమాట. అంటే ఆ రోజుల్లో పట్టణాల్లో ఉన్నటువంటిగా వాళ్ళ టెక్నాలజీతో అండర్ డ్రైనేజీ వాటర్ సిస్టమ్ కానీ 2-3 అంతస్తుల భవనాలు కానీ ఇవన్నీ కూడా చాలా గొప్పగా నిర్మించారనమాట. సో అది అనేది చాలా స్పెషల్ అనమాట సింధు నాగరికతలో. మనకి ఏంటంటే అండి, చాలా వాటికి ఆన్సర్ ఒకటే ఉండదు కానీ క్వశ్చన్ రకరకాలుగా అడుగుతారనమాట. సో మనం దాని మీద దృష్టి పెట్టాలండి. దీని పట్టణ ప్రణాళిక క్రింది విషయాలు దేనిలో హరప్పా స్థలాలు ఏకరూపతను కలిగి ఉన్నాయి? ఇది చూడండి, ఇక్కడ సింధు నాగరికత ప్రత్యేకత ఏంటి అన్నారు. ఇక్కడ క్రింది విషయాల్లో దేనిలో హరప్పా స్థలాలు ఏకరూపతను కలిగి ఉన్నాయి? వ్యవసాయ పద్ధతులు, వృత్తిపరులు, నగర నిర్మాణం, ముద్రలు. చూడండి, ఇది ఆన్సర్ నగర నిర్మాణం. అంటే ఈ బిట్టు ఒకటే. ఇక్కడ పట్టణ ప్రణాళిక అన్నా నగర నిర్మాణం అన్నా ఒకటే, ఇంచుమించు అర్థం ఒకటే. సో మనకి క్వశ్చన్లో వేరియేషన్ చూసుకోవాలండి. నెక్స్ట్ హరప్పా సంస్కృతి ముఖ్యమైన అంశం ఏంటి? లిపి, మతం, కళ, నగరీకరణ. చూసారా, ఇది కూడా దీనికి రిలేటెడే. ఇలా కూడా అడగచ్చు. అంటే ఒక క్వశ్చన్ ఎలాగైనా ఫేమ్ చేయొచ్చు. సో నగరీకరణ. ఇంకోటి ఏంటంటే అండి, నేను ఫోన్ చేతితో పట్టుకుని నేనైతే వీడియోస్ చేస్తున్నాను. స్టాండ్ నా దగ్గర లేదండి, అదే ఆర్డర్ చేస్తాను. కొంచెం అప్పటి వరకు అడ్జస్ట్ అవ్వండి. అంటే ఫోన్ కదులుతుంది అనేసి అని అంటున్నారు. నేను చేతితో పట్టుకుని ఇలా మీకు ఒక చేతితో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఫోన్ అనేటువంటిది కొంచెం కదులుతుందండి. తర్వాత వచ్చే వీడియోస్లో మ్యాక్సిమం నేను స్టాండ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఫోన్ కదలకుండా ఉంటుంది కదండి. కొంచెం నా ప్రాబ్లం కూడా అర్థం చేసుకోండి. కొంచెం టైం పడుద్ది, ఆర్డర్ చేసుకుంటాను. ఇది చూసాం కదండి ఇక్కడ వరకుని. హరప్ప ప్రజలకి క్రింది వాటిలో ఏ ఇతర దేశంతో అంతర్జాతీయ సంబంధం కలదు? నేను ఇది కూడా ఇంతకుముందు క్లాసెస్లో నేను మీకు డిస్కస్ చేశాను. చైనా వాళ్ళతోనా, ఈజిప్ట్తోనా, గ్రీక్తోనా, మెసోపోటేమియాతోనా? ఇంకోటి ఏంటంటే అండి, ఇలా మనకి ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కొంచెం పెద్దగా ఆప్షన్ ఏదైనా ఇచ్చారనుకోండి ఇలా ఎక్స్ట్రాగా, అదే ఆన్సర్ అవుద్దండి మ్యాక్సిమం. ఇది ప్రీవియస్ గ్రూప్ 1 బిట్ అండి. మనకి దీనికి ఆన్సర్ వచ్చి మెసోపోటేమియా లేదా సుమేటర్ అండి. వీళ్ళతో అంతర్జాతీయ సంబంధం ఉందన్నమాట హరప్ప ప్రజలకు. హరప్ప ప్రజలను అడగచ్చు, సింధు నాగరికత ప్రజలను అడగచ్చు, ఏదైనా ఒకటి అండి. సింధు ప్రాంత వ్యాపార సంబంధం ఎక్కువగా డాష్తో ఉండేది. డెల్మన్, కైరో, బీజింగ్, కాబుల్. మనం ఈ బిట్ అయితే డిస్కస్ చేయలేదు. మనం ఇలా మోడల్ పేపర్ చేసినప్పుడు మాత్రం మనకు కొత్త బిట్లు మనకి ఇంకొంచెం తెలిస్తే మనం ఇంకొంచెం ఒక బిట్ చాలండి మనం ఎక్కడికో వెళ్ళిపోవడానికి. మన ర్యాంక్ డిసైడ్ చేసేది 0.001 కూడా ఉంటుందండి, తెలుసు కదా. సో ఇలాంటి బిట్లే అందరూ షేర్ కాబట్టి ఇలా మన ప్రాక్టీస్ బిట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. దీనికి ఆన్సర్ అయితే నేను ఇంతకుముందు బుక్స్ చదివాను కానీ నేను ఈ బిట్ ఎప్పుడు చదవలేదు. ఇది నాకు ఇక్కడే తెలిసిందండి. డెల్మన్ అంటండి దీనికి ఆన్సర్. హరప్ప ప్రజలకు దేనితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి? బహ్రెయిన్, ఇరాన్, మెసోపోటేమియా, ఈజిప్ట్. చూసారండి, మెసోపోటేమియా అంటే మన క్వశ్చన్ కొంచెం తేడా, బట్ సన్నిహిత సంబంధాలు అన్నారు. ఇక్కడ ఇతర దేశంతో అంతర్జాతీయ సంబంధం అన్నారు. మీకు వేరియేషన్ తెలియడానికి నేను కొంచెం ల్యాగ్ చేసి చెప్తున్నానండి, అర్థం చేసుకోండి. హరప్పా సాంస్కృతిక వ్యవసాయ పద్ధతులను అనుసరించిన గుర్తులు ఎక్కడ కనిపిస్తాయి? వ్యవసాయ పద్ధతులను అనుసరించిన గుర్తులు ఎక్కడ దొరుకుతాయంటే మనకి లోతాల్, రంగాపూర్లో దొరుకుతాయండి.
దీనికి ఆన్సర్ లోతల్ రంగపూర్. హరప్పా నాగరికతలో గొప్పదైన ధాన్యాగారం ఎక్కడ ఏర్పాటు చేయబడింది? గొప్పదైన అంటే మహాధాన్యాగారం. ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదండి మనం, ఇది కూడా డిస్కస్ చేసుకున్నాం మనం. గొప్పదైన అన్న మహాధాన్యాగారం ఒకటి అండి. మొహంజదార్లో మనకి మహాస్థాన వాటిగా మొహంజదార్లో దొరికింది. అలాగే గొప్ప మహాధాన్యాగారం కూడా మొహంజదార్లో దొరికింది. బట్ హరప్పాలో 6 మొత్తం 12 ధాన్యాగారం అనేటువంటివి, ఒక వరుసలో 6 ఒక వరుసలో 6 అలా మనకు 12 ధాన్యాగారాలు అనేటువంటివి దొరికాయి. కాబట్టి హరప్పాలో ఎక్కువ ధాన్యాగారాలు దొరికాయి కాబట్టి దాన్ని ధాన్యాగారం నగరం అంటారు. కానీ మహాధాన్యాగారం ఇది గొప్పదైన ధాన్యాగారం అంటే మనకు మొహంజదార్లో బయటపడింది అనమాట. హరప్పా నాగరికతలో గొప్పదైన ధాన్యాగారం ఎక్కడ బయటపడింది? మొహంజదారం. వరి పండించడం హరప్పాలో ఏ ప్రాంతానికి చెందుతుంది? వరి పండించడం అండి. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదండి. వరి పండించడం అనేటువంటిది లోతాలు అనమాట. అంటే వరి పొట్టుతో తయారు చేసిన మట్టి పిల్లలు అనేటువంటి దొరికాయి అనమాట లోతాల్లో. కాబట్టి దీనికి ఆన్సర్ లోతాలు. మనకి వేరే సైట్లో కూడా మనకి వరి పొట్టు ఆనవాళ్ళు దొరుకుతాయండి. రంగపూర్లో అనుకుంటున్నది. సింధులోయ ప్రజలు పండించిన ప్రధాన పంటలండి. సింధులోయ ప్రజలు కొన్ని పంటలు పండించారు, కానీ అందులో ప్రధానమైనవి ఏంటి? వీళ్ళు పండించిన ఆహార పంటలు వరి, గోధుమ, బార్లీ, ఆవాలు, చిక్కుడు అనేది ముందు డిస్కస్ చేసుకున్నాము. అయితే వీళ్ళు ఎక్కువగా పండించిన బార్లీ ప్రతి పండించిన ప్రాంతాన్ని సింతన్ అంటారు. అది కూడా మీకు ఇంపార్టెంట్ అని చెప్పాను. అయితే మనకి ఇక్కడ ప్రధాన పంటలు చూసుకుంటే గోధుమ, బార్లీ. సింధు నాగరికత కాలంలో ఆర్థిక వ్యవస్థ వెన్నెముక వంటివి ఏంటి? వెన్నెముక ఏంటి? ఆర్థిక వ్యవస్థ మెయిన్ దేని మీద ఆధారపడి ఉంది? మనం ఇది కూడా డిస్కస్ చేసుకున్నామండి. మనం ఏదైతే క్లాస్ డిస్కస్ చేసుకున్నాం 6 పార్ట్స్, అందులోంచి మ్యాక్సిమం బిట్స్ ఉన్నాయండి. మీరు అది కనుక ప్రిపేర్ అయితే సింధు నాగరికత నుంచి మీరు ఇంకా వేరే బుక్ చదవాల్సిన అవసరం ఉండదని నేనైతే పక్క డ్యామ్ షూర్గా చెప్తున్నాను. అవి చదివి కొంచెం మోడల్ పేపర్స్ చేసుకుంటే కనుక ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా సింధు నాగరికత లేకుండా మనకు క్వశ్చన్ పేపర్ అయితే ఉండదండి. దయచేసి నా ఛానల్ కనుక మీకు ఇలాంటి మంచి కంటెంట్ అందిస్తానండి మ్యాక్సిమం. అంటే మనకి సబ్స్క్రైబర్లు పెరిగారనుకోండి, ఇంకా మంచి బెస్ట్ ఇవ్వాలి, మన కోసం ఇంతమంది ఉన్నారు కదా అనిపిస్తుంది కదండి. కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నగరంలో మనకి ఆర్థిక వ్యవస్థ వెన్నెముక ఏంటంటే వ్యవసాయం అండి. ఏ సింధులోయ నగరంలో ముద్రలు కనబడినవి? మనకి ముద్రలు అనేటువంటివి ఎక్కడ కనబడ్డాయి అంటే చన్హుదారో, సర్కటోడస్, లోతాల్, కాళీబంగన్. మనకి ముద్రలు అనేటువంటివి లోతాలు బయటపడ్డాయండి. హరప్ప సంస్కృతి చెందిన దిగువ ప్రదేశాలు ఎచ్చడి ధాన్యపు పొట్టు లభ్యమైంది. ఇంతకుముందు డిస్కస్ చేసేవండి క్లాసెస్ మ్యాక్సిమం ఇవన్నీ డిస్కస్ చేసినవండి. రంగపూర్లో మనకి దొరికాయి అనమాట. దిగువ హరప్ప స్థలాల్లో గుర్రపు అవశేషాలు కనిపించిన చోటు ఏంటి? గుర్రపు అవశేషాలు. ఇక్కడ ఏంటంటే సింధు ప్రజలకి గుర్రం అసలు తెలియదని కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. కాకపోతే సర్కటోడా అనేటువంటి ప్లేస్లో మనకి గుర్రపు అవశేషాలు దొరికాయని చెప్పి కొంతమంది చెప్తున్నారు చరిత్రకారులు. అయితే అది గుర్రం కాదు, కంచరగాడిదని కొంతమంది చెప్తున్నారండి. ఇలా రకరకాల అయినటువంటి భిన్న అభిప్రాయాలు ఈ గుర్రం గురించి ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం వీళ్ళకి తెలియదు అని అన్నప్పుడు గుర్రం ఏంటి మ్యాక్సిమం ఆన్సర్ అదే ఇస్తారు ఆన్సర్. కాబట్టి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి చరిత్రకారుల మధ్య. సర్కటోడాల ప్లేస్లో అన్నమాట గుర్రపు అవశేషాలు కనిపించిన చోటు సర్కటోడాలో సర్కటోడా. సింధు నాగరికత చెందిన ప్రసిద్ధిగాంచిన నాట్యగత్తె ఇక్కడ చూడండి, కంచు బొమ్మ కనుగొన్న ప్రదేశము. మీకు చెప్పానండి. నాట్యగత్తె యొక్క 2 విగ్రహాలు దొరికాయి మనకి. హరప్పాలో ఒకటి, మొహంజదారోలో ఒకటి. హరప్పాలో దొరికింది నల్ల సేనపు రాయితో చేసింది. అలాగే కంచు అన్నప్పుడు మనకి మొహంజదారోలో దొరికిందని మీకు డీటెయిల్గా నేను డిస్కస్ చేశాను. అదే అండి. సో మనకి కంచు బొమ్మ అన్నప్పుడు కూడా మొహంజదారోలో దొరికింది. అదే మనకి నల్ల సేనపు రాయితో చేశారంటే హరప్పాలో దొరికింది. తవ్వకాల్లో అగ్ని వేదికలు లేక మట్టి ఇటుకలు వేదికలు వరుసలు కనుగొనబడిన ప్రదేశం ఏంటంటే మట్టి ఇటుకలు వేదికలు వరుసలు కనుగొనబడిన ప్రదేశం అండి. మనకి దీనికి ఆన్సర్ వచ్చి లోతాలు అనమాట. మనకి అగ్నికి సంబంధించినవి మనకి 2 చోట్ల మనకి లభ్యమయ్యాయండి ఆధారాలైనటువంటివి అగ్నికి సంబంధించినవి. కాళీబంగన్ రాజస్థాన్లో, మళ్ళీ లోతాలు గుజరాత్లో లభ్యమయ్యాయి అనమాట. సో దీనికి మనకు మట్టి ఇటుకలు వేదికలు వరుసలు అనేటువంటి మన లోతాలు బయటపడ్డాయి. హరప్పా ప్రజలు తమ ఇళ్ల నిర్మాణానికి కింది వాళ్ళు దీనిని ప్రముఖంగా వాడేవారు. హరప్పా ప్రజలు అనగానే ఇటుకలు అనేటువంటి చాలా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అసలు చాలా స్పెషలైజేషన్ ఉంది ఇటుకలు కూడా. నెక్స్ట్ ఏంటంటే క్రింది ఇవ్వబడిన జంతువుల్లో హరప్పా సంస్కృతిలో ఏది చిత్రించబడలేదు? డిస్కస్ చేస్తున్నాం కదండి ఇప్పుడే. జస్ట్ మనకి ఇది చిత్రించబడలేదు, గుర్రం అనేది చిత్రించబడలేదు. బట్ సర్కటోడాలో గుర్రం అవశేషాలు దొరికాయని చెప్పేసి అంటున్నారండి. మన చరిత్రకారుల్లో కూడా మనకు సరిగ్గా అవగాహన లేదు. సరిగ్గా వాళ్ళ మధ్య కూడా ఏకాభిప్రాయం లేదండి. హరప్పా ముద్రికలపై కనిపించే అత్యంత సామాన్య జంతువు ఏంటి? సామాన్యంగా కనిపించేది ఏంటంటే చెప్పాను కానీ 3 చిన్నగా ఉన్నాయి కదా. 4వ ఆన్సర్ పెద్దగా ఉంది. సో ఇది ఆన్సర్. ఒంటు కొమ్ముతో ఉన్నటువంటి ఎద్దు లేదా మూపురంగల ఎద్దు. కొన్నిసార్లు మూపురం లేనటువంటి ఎద్దు కూడా మనకి ఎక్కడో దొరికాయండి. అది కూడా డిస్కస్ చేశాను కదండి. మూపురం లేని ఎద్దు ముద్రకు దొరికింది మనకి ఎక్కువగా మనకి. బట్ ముద్రికలపై ఒంటు కొమ్ముతో ఉన్న ఎద్దు అంటున్నాను, మూపురంగల ఎద్దు అంటున్నాను, మూపురం లేని ఎద్దు అని కూడా కొన్ని చోట్ల అంటున్నారండి. హరప్పా అనంతరం ఇండియాలోని క్రింది నగరాలు ఏది
తొలి దుర్గ నిర్మాణాన్ని తెలియజేస్తుంది. అంటే హరప్పాలో కోటలు నిర్మించారు. హరప్పా కోట దొరికింది, మొహంజదారోలో కూడా కోట దొరికింది. అలాగే ఆ తర్వాత తొలి అంటే ఫస్ట్, ఆ తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ ఏంటి, దుర్గం అంటే కోట నిర్మాణం తెలియజేస్తుంది. అంటే పాటలీపుత్రంలో కోట అనేటువంటిది మనకి ఫస్ట్ వచ్చింది కదండి. అది మగధ సామ్రాజ్యం. పాటలీపుత్రం మనం చదువుకుంటాం స్టార్టింగ్లో, మనకి ఆ తర్వాత చదువుతామండి. హరప్ప వేద నాగరికత ఇవి అయిపోయిన తర్వాత మనకి పాటలీపుత్రం గురించి చదువుకుంటామండి మగధ సామ్రాజ్యం వచ్చినప్పుడు. నెక్స్ట్ ఏంటంటే అండి, లోథల్ దేనికి సంబంధించింది, ఏ నాగరికత సంబంధించింది? మనం ఇప్పుడు అంతా డిస్కస్ చేసుకుంది దేని గురించి అండి, సింధు నాగరికతగా. సో ఆన్సర్ ఇదే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికతలో నౌకాశ్రయ పట్టణం ఏంటి? మనం డిస్కస్ చేసుకున్నాం కదండి ఇంతకుముందు, లోథల్. అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ పోర్ట్ని కట్టారు, అంటే కృత్రిమంగా ఉన్నటువంటి పోర్ట్ని కట్టారు. ఇది కూడా ఏమేమి ఎగ్జామ్స్లో వచ్చాయి పక్కన కూడా చూడొచ్చండి. అంటే ఇవన్నీ కూడా ప్రీవియస్ బిట్స్ అనమాట. మనకు కొలిచే ప్రమాణం లభించే సింధు నాగరికత కేంద్రం. కొలిచే ప్రమాణం మీకు చెప్పాను కదండి, ఆర్టిఫిషియల్ పోర్ట్ లోథల్లో కట్టారు. అక్కడే మనకి కొలిచే ప్రమాణం, దాన్ని ఐనోర్ స్కేల్ అని కూడా అంటారండి. అది మనకి ప్రీవియస్ గ్రూప్ అని పెట్టింది, అది మనకి లోథల్లో దొరికిందనమాట. నెక్స్ట్ కార్మికులు ఇల్లు కూడా ఇక్కడ దొరికాయి. అంటే అక్కడ కట్టారు కాబట్టి కార్మికులు కూడా అక్కడే కనిపించారని చెప్పాను కదండి మీకు. హరప్పా కాలంలో శిలజాట అన్నమాట అర్థం ఏంటి? శిలజాట వెండి మొక్క, బంగారం మొక్క, రాగి మొక్క, బొగ్గు మొక్క. ఆన్సర్ బొగ్గు మొక్క అండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు నాగరికత అండి. సింధు లోయ నాగరికత యొక్క ప్రాముఖ్యత ఏంటి? చెప్పాం కదండి, టౌన్ ప్లానింగ్ మెయిన్. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ కూడా ఉందంటే, క్రాఫ్ట్ మెన్షిప్ ఉందంటే, పైవన్నీ కూడా ఆన్సర్ అండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే అండి చెప్పలేం, ఇది ఒకటే కూడా ఇవ్వచ్చు ఆన్సర్. ఒక్కొక్కసారి కొన్ని రేర్ కేసెస్లో ఇది ఒకటే కూడా ఇస్తారు కదండి, తెలిసిందే కదా. అప్పుడు మనకి అబ్జెక్షన్స్ అని పెట్టుకుంటే మేము మార్చవచ్చు, లేదా దాన్నే ఫిక్స్ చేసుకోవచ్చు. కానీ దీనికైతే ఆన్సర్ వచ్చి పైవన్నీ ఇచ్చారండి ఇక్కడ. ఎక్కువ శాతం భారతీయులు ఏ గ్రూపు చెందుతారు? ఇది కూడా నేను చదివిన బుక్స్లో అయితే నాకు కనిపించలేదు. ఈ గ్రూప్ ఇది బిట్ చేయడం వల్ల మనకు తెలిసింది. ఎక్కువ శాతం భారతీయులు ఏ గ్రూప్ చెందుతారంటే కాకసాయిడ్ అంటే అండి. మనకి మంగోలైడ్స్ అనేటువంటి హరప్పలో దొరికినటువంటి స్కెల్టన్స్ బట్టి మనకి ఎక్కువగా దొరికింది మంగోలైడ్స్. కానీ సింధు నాగరికత లక్షణాలు ఎక్కువగా అవ్వడానికి కారణమైనటువంటి వారు మెడిటేరియన్స్. బట్ కాకసాయిడ్ అనేటువంటి వారు భారతీయులు ఈ గ్రూపు చెందుతారంట. హోమోసేపియన్స్ అని ఎవరిని అంటారు? హోమోసేపియన్స్ కోతుల, ఇది పెద్ద అని ఇచ్చారండి, గెద్దేం ఒకవేళ, నెమళ్ళు మానవులు. సో మనకి మానవులు అనేటువంటిది ఆన్సర్ అనమాట. హరప్పన్ ప్రాంతంలో భారతదేశంలో లేని ప్రదేశం మనకి హరప్పా సైట్స్ లేదా సింధులోని నాగరికత సైట్స్ అనేటువంటివి మనకి ఎక్కడెక్కడ ఉన్నాయండి? పాకిస్తాన్లో ఉన్నాయి, అలాగే మనకి ఇండియాలో ఉన్నాయి. అయితే మనకి భారతదేశంలో లేని ప్రదేశం ఏంటని అడుగుతున్నారు. లేని ప్రదేశం హరప్పా, మొహంజదారో, లోథల్ గుజరాత్, రోపార్ మనకి హర్యానా, బన్వాలి హర్యానా, రోపార్ కూడా హర్యానా అనుకుంటున్నానండి మనకి. సో మొహంజదారో అనేటువంటిది పాకిస్తాన్లో ఉంది కాబట్టి ఆన్సర్ ఇదే. హరప్పా నగరాల విశిష్ట లక్షణాలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. దుర్గం అంటే కోట నగరాల యొక్క పశ్చిమ వైపు ఉన్నాయి, అంటే కోటలు నగరాల యొక్క పశ్చిమ వైపు ఉన్నాయి అంటున్నారు. మహాస్థాని వాటిగా దుర్గం ప్రాంతంలో నిర్మించబడింది. ఈ రెండు కూడా మనకు కరెక్ట్ ఆన్సర్స్ అండి. కాబట్టి ఆన్సర్ వచ్చేటండి సరైన సమాధానం ఏ మరియు బి అనమాట. ఖరోష్టి లిపి రాయి విధానం, ఖరోష్టి లిపి అనేటువంటిది మనకి సింధు నాగరికత లిపి ఎలా ఉందండి? ఎడమ నుంచి కుడికి, మళ్ళీ కుడి నుంచి ఎడమకి ఒక సర్పం ఆకారంలో ఇచ్చారు. మనకి ఎడమ నుంచి కుడికి, మళ్ళీ కుడి నుంచి ఎడమకి ఇలా వచ్చిందండి. కానీ ఖరోష్టి లిపి అనేటువంటిది ఏంటంటే కుడి నుంచి ఎడమకి ఉంటుందండి. అంటే ఇలా కుడి నుంచి ఎడమకి ఇలా రాస్తాం. మనం ఎప్పుడు కూడా ఎడమ నుంచి కుడికి రాస్తాం, కానీ ఖరోష్టి లిపి ఎడమ నుంచి కుడికి ఉందన్నమాట. అది సారీ అండి, మనం ఎడమ నుంచి కుడికి రాస్తాం, కానీ ఖరోష్టి లిపి కుడి నుంచి ఎడమకి ఉంది. ఖరోష్టి కుడి అని గుర్తుంచుకోండి. సింధు నాగరికత కాలంలో ముఖ్యమైన రేవుపట్నం కింది వల్ల ఏది? ఆబ్వియస్లీ లోథల్, చెప్తున్నాం కదండి ఇప్పటివరకుని. అత్తిరాంపకంలో లభ్యమైన రాతి పనిముట్లు ఈ క్రింది కాలానికి చెందినవి. ఏ కాలానికి చెందినవి అని అడుగుతున్నారండి. అయితే మనకి దీనికి ఆన్సర్ వచ్చి మధ్యశిలాయుగానికి సంబంధించింది. ఈ క్రింది సింధు నాగరికత ప్రదేశం రావి నది తీరంలో నెలకొంది. ఇది నేను మీకు ఒక కోడ్ కూడా చెప్పానండి. సింధు నాగరికత ప్రదేశం రావి నది తీరాన్ని ఉంది అని చెప్పి కోడ్ కూడా చెప్పాను మీకు ప్రీవియస్ మనకి పార్ట్స్లో. అదండి 6 పార్ట్స్లో మీకు అప్పుడు చెప్పిన దాంట్లో హరప్పా సైట్ చెప్పిన దాంట్లో మీకు చెప్పానండి. ఇది హరప్పా అనమాట. సింధులో నాగరికతకు సంబంధించి క్రింది ప్రవచనం ఏ సరి అయినది కాదు అని అన్నారు. ఇదండి మా కాన్సెప్ట్ ఓరియంట్ క్వశ్చన్స్. అంటే వారు భవనాలకు కాల్చినట్లు ఉపయోగించారు. ఉపయోగించారు కదండి. వారు ఇనుము పనిముట్లను ఉపయోగించారు. అసలు సింధు నాగరికత వేద నాగరికత అయిపోయిన తర్వాత వచ్చిన కాలంలో మనకి ఇనుప యుగం వచ్చిందండి. అప్పుడు ఇనుప పనిముట్లు వచ్చాయి కాబట్టి ఇది తప్పు. సింధులోయ ప్రజలు పెద్ద నగరాలను నిర్మించారు. నిర్మించారు కదండి. ఆర్యుల వలె వారు యుద్ధ ప్రియులు కారు. ఆర్యుల వలె వారు యుద్ధ ప్రియులు కారు. ఏమంటే మనకి యుద్ధాల గురించి ఏం మెన్షన్ చేయలేదు. వీళ్ళు వాళ్ళు యుద్ధం చేశారని చెప్పారు కానీ వాళ్ళ గురించి చెప్పలేదు. కాబట్టి
ఇనప పనిముట్లు ఉపయోగించారు అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. ఇంతటితో మనకి సింధు నాగరికత సంబంధించినటువంటి మొత్తం 6 పార్ట్స్ మొత్తం మనకి దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. అలాగే ప్రీవియస్ బిట్స్ కూడా మీకు మోడల్ పేపర్స్ కూడా అందించానండి. నా వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఎఫర్ట్కి ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్ కోసము. థ్యాంక్ యూ అండి.